హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్పాంజ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? అందుకే దానికోసం నేను ఒక బౌల్ తీసుకుని 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నా. బియ్యాన్ని బాగా వాష్ చేయాలండి. 2 or 3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బియ్యం అయితే వాష్ చేసాం కదండి, ఇంకా మజ్జిగ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ మజ్జిగ తీసుకున్నా. ఇలా చల్లలాగా చేసుకుని కలుపుకోండి, బాగుంటుంది. కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఓవర్ నైట్ సోక్ చేయాలండి. ఓవర్ నైట్ నానబెట్టాక ఈ విధంగా ఉంటుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఉంటుంది కదా. దానికి కావాల్సినవి యాడ్ చేసుకుంటాము. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు 2 స్పూన్స్ అయితే పట్టింది. అలాగే కొంచెం సోడా కూడా వేసుకోవాలండి, పఫీనెస్ కోసం. నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసా. బాగా కలుపుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలండి. మనకి కొంచెం గ్యాప్ ఉంచుకొని ఫిల్ చేసుకోవాలి కదా, మనకి మిక్సీ తిరిగేదాకా. నాకు 2 టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకున్నా. మీకు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే మిక్సీలో ఆడేసానండి, త్వరగా అయిపోతుంది అని చెప్పి. ఇదిగోండి, ఇలా బాగా పల్చగా వచ్చేస్తుంది. అయినా కానీ మనకి స్పాంజీగా వస్తాయండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి. మీరందరూ కూడా ట్రై చేయండి. నా రెసిపీని అయితే మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొంచెం వాటర్ చల్లితే మనకి బాగుంటుంది కదా. అలా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఈ రెడీ చేసుకున్న పిండిని కొంచెం అలా వదిలేయాలి. పామక్కర్లేదండి, మనం అలా వదిలేస్తే చాలు, స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా దానిలోకి మనకి కావలసినవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్, అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చి కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే అది ఇష్టం ఉండదని చెప్పి స్కిప్ చేసేసాము. ఇవైతే హోటల్స్లో బాగా ఫేమస్ అండి. మన ఇంటి దగ్గర చేసుకోవడం చాలా తక్కువ. అందుకని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఇలా టర్న్ చేసుకోవాలండి, మనకి కొంచెం కాలింది అన్నాక. అండ్ బ్యాక్ సైడ్ కూడా మూత పెట్టేసుకుని కొంచెంసేపు అలా ఉంచుదాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సెట్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి. అలాగే దీన్ని స్పాంజ్ దోశ అని కూడా అంటారు. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో నాకైతే ఖచ్చితంగా కమెంట్లో తెలియచేయండి. మన ఛానల్ని అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.